పట్టణ జనాభా పెరుగుతోంది, వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆక్రమణలు ఎక్కువైతే ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుందని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అభిప్రాయపడ్డారు. ఆక్రమణలను నివారించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం సుదీర్ఘకాలం తర్వాత మంగళవారం సాయంత్రం తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అధ్యక్షత వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పట్టణ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సీఐలు, కంట్రోల్ రూమ్ ఎస్ఐలు హాజరయ్యారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా పట్టణంలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్యలను గురించి సబ్ కలెక్టర్ తెలుసుకున్నారు. పార్కింగ్ సమస్యలు, ఆలయాలు, వంతెనల వద్ద ట్రాఫిక్ రద్దీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. వాహనాల ఓవర్ స్పీడ్, ఓవర్లోడింగ్, రాత్రి వేళల్లో లారీలను రోడ్లపై వదిలివేయడం వంటి అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు వారాంతంలో అధికారుల సంయుక్త బృందం తనిఖీలు ఉంటాయని చెప్పారు. సమస్యలకు కారకులకు మొదటి 3 రోజులు తగిన కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం తరచూ జరగనందున సమస్యల పరిష్కారం జరగడం లేదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. దీంతో డిసెంబర్ 10న మరొకసారి సమావేశం జరుపుతామని సబ్ కలెక్టర్ చెప్పారు. అప్పటిలోగా ట్రాఫిక్ సమస్యలకు తగిన ఫలితాన్ని చూపగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈవినింగ్ 4 o'clock నుంచి ఒక 1-2 hours వరకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. మనం పేపర్లలో కూడా అలానే పీజీఆర్ఎస్లో కూడా చాలాసార్లు ట్రాఫిక్కి సంబంధించి, పార్కింగ్కి సంబంధించి సిటిజన్ గ్రీవెన్సెస్ బాగా పెరుగుతున్నాయి తెనాలిలో అని చూస్తూ ఉంటాము. అందుకని ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ని ఈరోజు పెట్టాము. అయితే ఈ మీటింగ్లో భాగంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో ఫస్ట్ ఎవరైతే ఎన్జిఓస్, పీపుల్ అసోసియేషన్ నుంచి మనకి రిప్రజెంటేటివ్స్ వచ్చారో వాళ్ళ నుంచి మనం ఇష్యూస్ ఏమున్నాయో అవి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వేరియస్ ఇష్యూస్ని వాళ్ళు హైలైట్ చేశారు. ఒకటి పార్కింగ్, ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్స్కి ఏరియాలో ఉన్న వాటికి ఎలాంటి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే ఎంత పర్మిషన్ ఇస్తున్నారు అని, అలాగే వహాబ్ చౌక్ రోడ్ కానీ లేకపోతే మన గుడుల దగ్గర ఆర్ వంతెనల దగ్గర బాగా రద్దీగా ఉంటుంది. ఆటోస్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు, లారీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. అండ్ కరెక్ట్గా లోడింగ్ అన్లోడింగ్ టైము మనకి ఎక్కువ శాతం ఆఫీసెస్కి వెళ్ళే టైంలోనే అవి కూడా ఈ మర్చెంట్స్ అందరూ కూడా చేస్తున్నారు. అండ్ మనకి ట్రాఫిక్ సిగ్నలింగ్ ఒక ఇష్యూ ఉంది. అలా వేరియస్ ఇష్యూస్ని హైలైట్ చేశారు. సో మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి అసలు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఎలా బుక్ చేస్తున్నారు, మైనర్ డ్రైవింగ్ అయితే ఏం చేస్తున్నారు, అలానే ఓవర్ స్పీడ్ లిమిట్స్, వాళ్ళు స్పీడ్ లిమిట్స్ దాటి డ్రైవ్ చేస్తే ఎలా చేస్తున్నారు, కెపాసిటీని మించి ఓవర్లోడ్ ఉన్న వెహికల్స్లో లోడింగ్ చేసి ప్రోడక్ట్స్ని కానీ తీసుకెళ్తుంటే ఎలాంటి వాటి మీద చర్యలు తీసుకున్నారు అని వారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఈ తెనాల్లో వంతెనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో కూడా కొన్ని దగ్గర వంతెనలకి రైలింగ్ కానీ రిటెన్షన్ వాల్ లేదు. సో ఆ స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. అలానే మనకి ఇక్కడ లారీలు అనేవి రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ వదిలేసి రూరల్ ఏరియాస్కి ఆ లారీ డ్రైవర్స్ వెళ్ళిపోతున్నారు. వాటిని ఒక డెసిగ్నేటెడ్ ఏరియాలో పార్కింగ్ చేయమని కోరి ఉన్నారు. సో ఇక్కడ ఆటో నగర్లో మనకు ఆల్రెడీ కూడా ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంది. ప్రీవియస్గా సబ్ కలెక్టరే అసైన్ చేశారు 1990s టైంలో అని చెప్పారు. సో దాన్ని కూడా ఒక విజిట్ చేస్తానని చెప్పాను. అలాగే మనకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక డేంజరస్ పాయింట్ని ఐడెంటిఫై చేశాము. అక్కడ మనకి కొంచెం రోడ్ సింక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దానికి కూడా వచ్చి చూస్తామని చెప్పాము. అలానే 3 టౌన్ సిఐ గారు కొన్ని రీసెంట్గా చర్యలు తీసుకున్నారు అని అప్రైజ్ చేశారు. వాటిని కంగ్రాచులేట్ చేశాము వారిని. అండ్ దాంతోపాటు కొన్ని బిర్యానీ పాయింట్స్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటిని అధిగమించి రోడ్ని ఎంకరేజ్ చేసి చాలా చేస్తున్నారని చెప్పాము. సో ఈ వీకెండ్ మున్సిపల్ కమిషనర్తో పాటు ఇంకా 3 టౌన్ సిఐతో పాటు కొన్ని బిర్యానీ పాయింట్స్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటిని అధిగమించి రోడ్ని ఎంకరేజ్ చేసి చాలా చేస్తున్నారని చెప్పాము. సో ఈ వీకెండ్ మున్సిపల్ కమిషనర్తో పాటు ఇంకా 3 టౌన్ సిఐతో పాటు ఒక కంబైన్డ్ జాయింట్ ఇన్స్పెక్షన్ లాంటిది చేసి ఫస్ట్ 3 days పీపుల్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక సీరియస్ యాక్షన్ని కూడా మేము డ్రైవ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనకి తెనాల్లో పాపులేషన్ పెరిగింది కానీ రోడ్ సైజెస్ అవే ఉన్నాయి. సో వెహికల్స్ కూడా పెరిగాయి. అలాంటి టైంలో ఎంక్రోచ్మెంట్ పెరిగితే ఉన్న నారో రోడ్స్ ఇంకా నారో అవుతాయి కాబట్టి కొంచెం సీరియస్ యాక్షన్ ఆన్ దట్ ఫ్రంట్ ఈజ్ నీడెడ్.
సో ఇలా ఒక యాక్షన్ బేస్డ్గా మేము ఈరోజు తీసుకునే యాక్షనబుల్ పాయింట్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఎవ్రీ రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో ఈ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేయాలి. అది అవ్వట్లేదు అని కమిటీ మెంబర్స్ అందరూ కూడా అనుకున్నారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్ December 10కే పెట్టాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. దీనివల్ల ఈ ఫస్ట్ తీసుకున్న ఈ మీటింగ్లో ఉన్న ఇష్యూస్ ఏవైతే హైలైట్ చేశామో ఆ సీరియస్నెస్ పోకుండా ఆ నెక్స్ట్ మీటింగ్ కల్లా రిజల్ట్ చూపించాలనే ప్రొయాక్టివ్నెస్, సీరియస్నెస్ అప్రోచ్తోనే అందరూ వర్క్ చేస్తారు అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలానే నెక్స్ట్ మీటింగ్ December 10కి అనుకున్నాము. అప్పటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్